పెళ్ళయి 3 మంత్స్ అవుతున్నా హస్బెండ్ వైఫ్‌ని టచ్ చేయట్లేదంట. హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ఎక్స్‌రే విత్ ప్రేమ్. పెళ్ళయి 3 మంత్స్ అవుతున్నా హస్బెండ్ వైఫ్‌ని టచ్ చేయట్లేదంట. విషయం ఏంటంటే నంద్యాలకు చెందిన ఒక యువతి పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్న ఒక యువతిని కడప జిల్లాకు చెందిన ఒక యువకుడితో ముస్లిం ఆచారం ప్రకారం లాస్ట్ ఇయర్ అంటే డిసెంబర్ 26, 2025లో మ్యారేజ్ చేశారు. అండ్ అతను విజయవాడలో ప్లానింగ్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. 15 లక్షల కట్నం, 1 లక్ష బట్టలకి అండ్ 5 తులాల బంగారం ఇచ్చారంట. అండ్ పెళ్ళైన తర్వాత రోజు రిసెప్షన్ జరిగింది. ఆ రిసెప్షన్ ఈవెంట్‌లో హస్బెండ్ పిల్లవాళ్ళతో గొడవ పడ్డారు. సో, ఇంక పెళ్ళైన తర్వాత నుంచి ఆవిడని టచ్ చేయకుండా దూరంగా ఉంటున్నాడు. అండ్ ఇంటికి రాకుండా అటు ఇటు తిరుగుతున్నాడంట. ఏంటి అని అడిగితే నిన్ను పేరెంట్స్‌కి సేవ చేయడానికి మాత్రమే పెళ్లి చేసుకున్నానని చెప్పేసి ఆవిడని తన బ్రదర్ ఇంట్లో దించేసి వెళ్ళిపోయారంట. సో, అసలు విషయం ఏంటంటే ఆమె హస్బెండ్ ఒక గే అంట. ఈ విషయం దాచి ఆవిడకి పెళ్లి చేశారని చెప్పేసి పెళ్లి పెద్దని అండ్ కుటుంబ సభ్యుల్ని కలిసి ఈ పెళ్లి కూతురు తరపున వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నిలదీశారంట. అండ్ వాళ్ళు మీరు గనక ఈ విషయాన్ని బయటికి చెప్తే చంపేస్తామని బెదిరించారు. సో, ఈవిడ ఈ ఈ విషయాన్ని పోలీస్ స్టేషన్‌లో గవర్నర్‌పేట పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది. ఈ రీజన్ వల్ల హస్బెండ్ ఆవిడ దగ్గరికి రావటం లేదు. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బాయ్.